అన్నమయ్య జిల్లా రాయచోటిపట్నంలోని రెడ్డిస్ కాలనీకు చెందిన షేక్ బీబీ తన ఇద్దరు పిల్లలతో స్వదేశానికి రాలేక కువైట్లో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 5 సంవత్సరాల క్రితం జీవనోపాధి కోసం కువైట్కు వెళ్లి అక్కడే జీవనం సాగిస్తోంది. 6 నెలలు మాత్రమే ఒకే సేట్ ఇంట్లో ఉండి ఆ తర్వాత అక్కడ ఉండలేక బయటకు వెళ్లిపోయింది. ఇంట్లో ఉండకుండా బయటకు వెళ్లిన కారణంగా బీబీ పనిచేస్తున్న యజమానులు పాస్పోర్ట్ ఇవ్వకపోవడంతో రోడ్డున పడిన బీబీ జాన్కు కడప జిల్లా మైదుకూరుకు చెందిన దస్తగిరి దగ్గరికి తీసుకున్నాడు. ఆమెతో సహజీవనం చేస్తూ వచ్చారు. దీని ఫలితంగా ఒక కూతురు జన్మనిచ్చింది. తర్వాత వారి సహజీవనం కొనసాగింది. బీబీ జాన్ మళ్లీ గర్భం దాల్చింది. ఈ క్రమంలో దస్తగిరి ఓ నేరం చేసి జైలుకెళ్లాడు. ఆ తర్వాత బీబీకు మరో సంతానం పురుడు పోసుకుంది. బీబీ తన ఇద్దరు బిడ్డలతో స్వదేశం రావాలంటే అక్కడి చట్టాల కారణంగా బీబీ మాత్రమే వెళ్లాలని చెబుతున్నాయి. రాయచోటి ప్రాంతానికి చెందిన మస్తాన్ అనే భారత రాయబార సంస్థలో బీబీ జాన్ పరిస్థితి వివరించారు. బీబీకి ఇవి బిడ్డలకు ఎలాంటి బర్త్ సర్టిఫికెట్, పాస్పోర్ట్లు ఏమీ లేనందువలన ఇండియన్ ఎంబసీ ఏమీ చేయలేదని పరిస్థితి ఏర్పడింది. బీబీ జాన్ సమస్యకు పరిష్కారం దొరికే వరకు మైదుకూరు మండలం దువ్వూరుకు చెందిన దస్తగిరి భరించేలా చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్కు ప్రవాసాంధ్రుడు మస్తాన్వి వినతిపత్రం సమర్పించారు. सलाम भैया लोगों शहर चंद्रवाड़ साहब मेरे बच्चा अटक गया साहब 3 साल की बच्ची एक दिन 10 साल का बच्चा एक जना अटका के निकल का गया साहब। तुम्हें बुलाने का कोशिश कर, मेरे बच्ची की इंडिया खाने का देखना साहब। तुम्हारे पौवा पगला तो साहब मेरे बच्ची जंगल की होगी साहब, मंगला खाने भी गया नहीं साहब। मेरे बच्चा पहले ना कपड़े भी नहीं साहब। तुम ना पता लग मैं बोलती हूँ सर, मेरे बच्चे का आने का कोशिश करो सर, इंडिया खाने को देखना सर। खाना नहीं सर, 6 दिन से बखर आके बच्चे बखरों से सो गए सर। ये गोली देने वाले भी नहीं सर। ये मैं सीख 10 टाइम फिरी सर, 1.5 साल फिरी तभी होता नहीं। मैं सीख के बोली सर मैडम क्या करे तुम्हें करना सर, मेरे बच्चे को बचाना सर, मेरे बच्चे को इंडिया कैसा करना सर। कल्या साला मौसम करके जेल में पड़ के निकल के आ गए सर। अब देखे तो 6 महीने से फोन उठाया नहीं सर। मेरे बच्ची को हमें दाली माला बेची, खरा बेची, जगह बेची, सब बेच के डाला लूँ सर। हम अच्छी हो जाए नहीं सर, क्या करे तुम्हें पहुंचा लेना सर। मेरे बच्ची को इंडिया कैसा करना सर। तुम ना कभी कभी भी रहते तुमको याद करते रहती सर, हमें तुम्हें करना सर। नमस्कार चंद्रवाड़ साहब सर, मैं तुम्हें क्या करे मेरे बच्चे को डालना सर। तुम ना दोगी राम प्रसाद सर का ने 6 टाइम फिरी सर, हमें कारण डाल के क्या फिरे तभी लटल लेने का जम में रख लेने का भेज जमा रोने को माँ के समझा भेज से कहीं सर। अब हो ना सके कल का डेरा ऑफिस करने कहीं सर, क्या करे तभी एमएससी करना है, नोट करना है। तुम्हारा नू बोलती हूँ सर। तुम ना सबको भी सलाम सर। मेरे बच्चे गड्ढे को डालना सर, मेरे बच्चे को भेजने का देखना सर। मेरा रोना मेरा देखना से क्या मैं लास्ट कहाँ करना से क्या वो वीडियो छोड़ती सर। क्या भी करना सर, मेरे बच्चे को गड्ढे को डालना सर। बच्चा लोग मंगला खाती सर, मंगला खाने की ये नहीं सर। ये मैं सीख जाके रो के पेट में बच्चे लेग फिरी सर। फिर तमाशी क्या हो सतानी के बोली सर। तुम्हें क्या करे तुम्हें करना सर, मेरे बच्चे गड्ढे डालना सर। अब इससे बढ़ती मैं क्या बोल सकती नहीं सर। నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనము మన అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆఫీస్ రావడం జరిగిందన్నమాట. విషయం ఆల్రెడీ తెలిసిందే. మా మాస్ మీడియా మస్తాన్ గారు, మన సలాం అబ్దుల్ కలాం ఆర్గనైజ్ తరపు నుంచి, ఏపీ ఇంగ్లీష్ ఆర్గనైజ్ తరపు నుంచి ఎవరైతే గల్ఫ్ దేశంలో కువైట్లో ఉన్నటువంటి బీబీ గారు అక్కడ 2 పిల్లలతో ఉన్నారో వాళ్ళకు స్వదేశానికి భారతదేశానికి తిరిగి రప్పియాలని మా ప్రయత్నం మేము చేస్తున్నాము. కాకపోతే మా ప్రయత్నంతో పాటు మన యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు సహకరిస్తే, మన నారా లోకేష్ సార్ కూడా మాతో పాటు కలిసి ఈ యొక్క ప్రయత్నంలో కొనసాగితే కనుక ఖచ్చితంగా బీబీ గారిని మేము అతి త్వరలోనే మన భారతదేశంలో రప్పించగలుగుతాం. అదేవిధంగా వాళ్ళ తల్లి గారి ఆవేదన కూడా మీరు చూడడం జరిగిందనమాట. ఆ తల్లి యొక్క ఆవేదనను చూసేయని కూడా మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు సార్ స్పందించి మన కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఫారెన్ మినిస్టర్ సార్ ద్వారా కానీ ఒక లెటర్ ఇవ్వగలిగితే కన్నా, ఇండియన్ ఎంబసీకి కానీ లెటర్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఆ తల్లి ఆ 2 బిడ్డలు తీసుకొని స్వదేశానికి రాగలుగుతుంది. దయచేసి మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ నాయకులైనటువంటి చంద్రబాబు గారు, నారా లోకేష్ సార్ గారు దీనిపై స్పందించాలని, త్వరగా ఆ తల్లిని తన తల్లి దగ్గరికి చేర్పించాలని మా సార్ కోరుకుంటున్నాము. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలోకి వచ్చి ఎవరైతే కువైట్లో ఇబ్బంది పడుతున్నారో షేక్ బీబీ అనే ఆవిడ గురించి నేను ఇంతకుముందు కూడా చాలా పోస్టులు పెట్టానన్నమాట. సో ఆవిడ డీటెయిల్స్ అన్నీ కూడా కలెక్టర్ వారికి ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే మైదుకూరులో ఉన్నాడో విక్టిమ్ పిల్లల ఫాదర్ దస్తగిరి, నెమళ్ళ దిన్న దస్తగిరి అనే ఆ వ్యక్తి మీద కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన ఫోన్లు తీయడం లేదు, పట్టించుకోవడం లేదు. అక్కడ ఈయనను నమ్మి 2 బిడ్డల తల్లి అయినటువంటి ఆ బీబీ చాలా కష్టాలు పడుతుంది.
అక్కడ ఇక్కడ దినారు నూజినారు అడుక్కొని జీవనం సాగిస్తూ ఉంది. చాలా పరిస్థితి ఘోరంగా ఉంది ఆమెది. తొందరగా ఆమెను ఇంటికి అంటే ఇండియాకు రప్పించే మార్గం చూపించాలని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటూ ఇవాళ మరొకసారి కలెక్టర్ గారిని కలవడం జరిగిందనమాట. అలాగే ఇంతకుముందు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారిని కూడా కలిసాము. త్వరలోనే ఇంకా కొంతమంది ప్రముఖులతో కలిసి ఆవిడను త్వరగా ఇక్కడికి తీసుకొచ్చేయడానికి మన ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము. అలాగే మీడియా ప్రతినిధులు ఎవరైతే మీ అందరూ ఉన్నారో మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలా చూడండి, ఇప్పటికీ కూడా ఆవిడ ఏడుస్తూనే ఉంది. పొద్దున్నుంచి ఏడుస్తూనే ఉంది. వాళ్ళ అమ్మ అనమాట, బీబీ అనే ఉంది కదా విక్టిమ్, వాళ్ళ మదరు. తిండికి కూడా చాలా ఒక్కొక్క గింజకు కూడా వాళ్ళు చాలా అగసాట్లు పడుతున్నారు కువైట్లో. ఇది ప్రతి ఒక్క మహిళకు కనువిప్పు కావాలి. ఎవరు కూడా తొందరపడి మాయమాటలు నమ్మి ఇలా చేసుకోవద్దండి. ఇప్పుడు చూడండి ఎంత కష్టపడుతున్నామో మేము ఆమెను ఇక్కడికి రప్పించడానికి. దీనికి కూటమి ప్రభుత్వం దిగితేనే రంగంలోకి ఖచ్చితంగా లోకేష్ బాబు గారి ద్వారానే ఇది జరుగుతుందనేసి మేము నమ్ముతున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీడియా ద్వారా సార్ లోకేష్ గారు మీకు ఒకటే వినవించుకుంటున్నాను, త్వరగా మీరు ఇలాంటి కేసులు చాలా డీల్ చేసి రప్పించారు అందరినీ ఇండియాకి. అదేవిధంగా ఈ ఇద్దరు బిడ్డల తల్లిని కూడా రప్పిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా.